పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. మీ ఇద్దరికి ఆ బాండింగ్ ఎప్పటి నుంచి? మా బాండింగ్ మేము ఎప్పుడు 80 నేను తెలుగు అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 70 నుంచి తెలుగు చేశాను. తెలుగు చేసి తర్వాత ఒక 15 పిక్చర్స్ చేస్తుంటాను తెలుగులో. చేసిన తర్వాత నెక్స్ట్ నేను తమిళ ఫీల్డ్కి జంప్ అయ్యాను. 76లో మన్మథులేలే సినిమా, అక్కడ ఆపర్చునిటీ కె బాలచంద్ర గారి సినిమా చేశాను. చేసి అక్కడే ఉన్నాను 84 వరకు. అక్కడే తమిళ్ సినిమాలు చేశాను, తెలుగు చేయలేదు. 84లో మన్వాసన సినిమా, అదే తెలుగులో మంగమ్మ గారి మనవడు, అది భార్గవ ఆర్ట్స్, కోడి రామకృష్ణ గారి డైరెక్షను. ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ నాకు తెలుగులో పరిచయం అయ్యాను మళ్ళీ, అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆ సినిమా ద్వారా. ఆ తర్వాత ఒక నేను అనుకోవడం కోనసీమ కుర్రాడు అనుకుంటా, రవిరాజ్ పినిశెట్టి గారి సినిమా, అక్కడ పరిచయం అయ్యారు అన్నపూర్ణ గారు. అక్కడి నుంచి మా పరిచయం బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి, ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. ఫ్రెండ్ కన్నా ముఖ్యంగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాగా కలిసిమెలిసి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం, నేను మా ఆయన తను మా ఇంటికి రావడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సిస్టర్స్ అంతా. అలాగే అప్పటి నుంచే ఈ జర్నీ మాకు మొదలైంది. అప్పటి నుంచి తెలుసు. అందులో F2లో కలిసి చేశాం కాబట్టి ప్రతి ఫంక్షను, తర్వాత ఏ ఈవెంట్స్ ఉన్నా ఎక్కడున్నా కూడా ఇంకా సినిమా హిట్ వల్ల అదే కాంబినేషన్తో అన్ని చోట్ల మమ్మల్ని పిలుస్తున్నారు ఇద్దరిని. అలా సాగుతుందన్నమాట మా జర్నీ. ఇప్పుడు ఆవిడ లేకపోయినా నేను లేను, నేను లేకపోయినా ఆవిడ లేదు, అలాగే ఉంది ప్రెజెంట్ చూస్తుంటే. అలాగే మీరు ఆన్ కెమెరా ఎక్కువ గయ్యాలి క్యారెక్టర్స్ చేస్తే బయట ఆఫ్ కెమెరా అన్నపూర్ణ గారు ఎక్కువ సీరియస్ అవుతారు, కోప్పడతారు అని విన్నాం, నిజమేనా? లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. నా నోటి నుంచి ఏదో ఇలాగా ప్రశ్నలు వేసి ఏదైనా అడగాలన్నా కాదు, ఎవరికి రాదు. బట్ ఎవరికైనా ఏ ఆర్టిస్ట్కైనా అన్ని రకాల స్వభావం ఉంటుంది, కానీ ఎక్కువ తక్కువలు ఉంటాయి అంతే. ఇప్పుడు నేను గయల్ క్యారెక్టర్స్ వేసానని బయట మీరు అన్నది ఆపోజిట్గా మంచి క్యారెక్టర్లు ఆవిడ చేస్తుంది కాబట్టి బయట గయాలతనంగా ఉంటుంది. అలా లేదు మరి లేదు లేదు, అట్లా అయితే అలా అడగలేదా? జనరల్గా మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పటి నుంచో మీ జర్నీ ఉంది కాబట్టి బయట కొంత ఏంటంటే ఆమె ఎక్కువ తిడతారు అట్లా విన్నాను. కొంచెం ఎంతవరకు నిజం అనేది అడిగాను అంతే. ఏం తిట్టారు? ఇంటర్వ్యూ చేయలేదు ఎప్పుడు? చేయలేదు, ఆ ఛాన్స్ రాలేదు. లేదు లేదు, ఎవరికైనా అలా అనుకుంటే నాకు కూడా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. కోపం రాదని నేను చెప్పను కదా. అన్నీ 9 రకాలు నవరసాలు ప్రతి మనిషిలో ఉంటాయి, కానీ ఎక్కువ తక్కువ అనేది ఉంటాయి కొంతమందికి అంతే. సో కెరియర్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఎక్కువ ర్యామ్ క్యారెక్టర్స్ మీరు చేయడం జరిగింది. సో రీజన్ ఏమైనా తెలుసుకోవచ్చా? ఏం క్యారెక్టర్స్? ర్యామ్ లైక్ బోల్డ్ రోల్స్ ఎక్కువ చేయడం జరిగింది. బోల్డ్ రోల్స్ అంటే ఐ మీన్ నాకు అర్థం కాలేదు. ప్రతిఘటనలో బోల్డ్ క్యారెక్టర్ చేశాను. కొంచెం మీరనే గ్లామర్ క్యారెక్టర్, గ్లామరస్ రోల్స్. ఓకే, అది మాపల్లిలో గోపాలుడు ఆ సినిమా ద్వారా. అది ఫస్ట్, అది తెలుగులో ఫస్ట్, ఆ తమిళ్లో తీసినప్పుడు మన్వాసని అని చెప్పి తీశారు భారతిరాజ గారు. ఆ సినిమా చేసేటప్పుడు యాక్చువల్గా నేను ఆ క్యారెక్టర్ చేయనని చెప్పాను. చెప్తే కొంచెం ఎక్స్పోజింగ్ లేకుండా ఉంటే మా ఆయన అన్నారు, చెయ్యి పర్వాలేదు, ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ పరంగా నువ్వు సక్సెస్ఫుల్గా దానికి న్యాయం చేకూర్చాలంటే ఏ క్యారెక్టర్ చేసినా. బట్ ఎక్స్పోజింగ్ వద్దు, గ్లామర్ క్యారెక్టర్ కాబట్టి అలా ఉంటుంది. అప్పట్లో ఏం పెద్ద ఎక్స్పోజింగ్ ఉంది ఏమీ లేదు. ఒక స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటేనే అదొక పెద్ద ఇది గ్లామర్ క్యారెక్టర్. అంటే నేను చెప్పాను మేనేజర్తో, చెప్తే లేదు లేదు మీరు క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తే డైరెక్టర్ గారు చెప్పారు అట్లంతా ఏమి ఉండదని. తర్వాత ఆ క్యారెక్టర్ చేశాను. ఆ పిక్చర్ సూపర్ హిట్ అయింది. అయిన తర్వాత తెలుగులో తీశారు అంతే. అప్పుడు ఆ గ్లామర్ అనే దానికి నేను వచ్చాను, ఒక చిన్న ఒక ట్విస్ట్ అంతే. అంటే అప్పటి వరకు హీరోయిన్ అదే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. స్టార్టింగ్ హీరోయిన్ చేశాను,
ఆ తర్వాత సిస్టర్ క్యారెక్టర్స్, తర్వాత రజనీకాంత్ గారితో హీరోయిన్గా చేశాను, కమల్ గారితో హీరోయిన్గా చేశాను. ఆ తర్వాత రజనీ గారి సినిమాల్లోనే ఇంకొక మదర్ క్యారెక్టర్, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను నేను. తెలుగులో కూడా గ్లామర్ నుంచి మళ్ళీ మదర్ అయ్యాను. మదర్ అయిన తర్వాత గయ్యాళ క్యారెక్టర్లు చేశాను. గయ్యాళ తర్వాత మళ్ళీ సాఫ్ట్ క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టాను. ప్రతిఘటనలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. అలాగే నేను చెయ్యని క్యారెక్టర్ అంటూ ఏదీ లేదు. అన్ని క్యారెక్టర్స్, కామెడీ అయితే ఎన్ని కామెడీ సినిమాలు చేసాం మేము. కోట రామకృష్ణ గారు, తర్వాత రేలంగి నరసింహారావు గారు, జంజాల గారి సినిమాలు చేశాను. ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, కామెడీ కూడా చేశాను, చాలా చేశాను. మరి కోట రామకృష్ణ గారి సినిమాలన్నీ కామెడీనే చేశాను ఎక్కువ నేను. అలాగా నేను ఒక క్యారెక్టర్కే అంకితం అలా అవ్వలేదు. మదర్ అంటే ప్రతి హీరోకి మదరే, బామ్మ అంటే ప్రతి సినిమాలో బామ్మ అంటే బామ్మ క్యారెక్టరే. ఇప్పుడు బామ్మ కానీ అప్పుడైతే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ, ఆల్మోస్ట్ నేను అన్ని క్యారెక్టర్లు చేస్తాను. సో 1000కి పైగా సినిమాలు అంటే ఇప్పుడున్న హీరోయిన్స్కి సాధ్యమయ్యే నెంబరే కాదు అది. సో మీరు 1000కి పైగా సినిమాలు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అసలు సంవత్సరానికి ఎన్ని సినిమాలు పెట్టుకునే వాళ్ళు మీరు? సంవత్సరానికంటే ఒక్కొక్కసారి డేట్స్ లేక వదిలేసిన సినిమాలు కూడా ఉన్నాయి డేట్స్ లేక. ఆల్మోస్ట్ 30, 35, 40 వరకు చేశాను సంవత్సరానికి. 40 సినిమాలు కూడా చేశాను. అసలు ఒక రోజులో 3 షిఫ్ట్స్ చేశాను. ఒక రోజులో నేను ఒక నెల అయితే ఒక 12 సార్లు ఫ్లైట్ ఎక్కాను, 12 సార్లు ఫ్లైట్ దిగాను. అదే నా హైయెస్ట్ ఇది రికార్డ్ ఒక నెలలో. అలాగే ఒక నెల 30-35 సినిమాలు, 40 వరకు రీచ్ అయ్యాను. ఒక్కొక్క నెలలో కొత్త సినిమాలు, స్టార్టింగ్ సినిమాలే 10 సినిమాలు స్టార్టింగ్ ఉండేది. 10 సినిమాలు డబ్బింగ్ చెప్పేదాన్ని. ఇలా డబ్బింగ్కి హైదరాబాద్ మళ్ళీ వచ్చే నెల రాను అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సినిమాలన్నీ ఒక ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్కి ఒక కాల్ షీట్ ఫుల్గా వేసుకొని అన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పేసి ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళేదాన్ని. తిరుపతికి వెళ్తే తిరుపతిలో కొన్ని సినిమాలు, అక్కడి నుంచి రాజమండ్రి, రామచంద్రాపురం, బెంగళూరు, మొత్తం అటు సైడ్ వెళ్ళేదాన్ని ఒక 1 or 2 months. మళ్ళీ హైదరాబాద్. ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా ఫ్యామిలీని, మా అమ్మాయి, మా ఆయన, నేను ఎక్కువ రోజులు ఎక్కడుంటే అక్కడికి వచ్చేసేవాళ్ళు పాపను తీసుకొని, లేదంటే సాటర్డే సండే అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను నా లైఫ్ అంతా. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎప్పుడు ఫ్యామిలీకి ఇస్తాను. అది మటుకు ఎక్కడ నేను మిస్ అవ్వలేదు. ఎలా సినిమాలంటే ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ పుట్టింది? నాకు ఇంట్రెస్ట్ పుట్టలేదు యాక్చువల్గా. మళ్ళీ పాత స్టోరీ చెప్పాలి. డాన్స్